అలా ఒళ్ళు నిలుపుకుంటే ఎన్ని రోజుల వయసును కవర్ చేస్తావే? వచ్చేసింది. నువ్వెంత ఒళ్ళు నిలుపుకున్నా ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అబద్ధాలు చెప్పవమ్మా. రేపు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు వాళ్ళు నీ ఏజ్ అడుగుతారు, నువ్వు చెప్పాల్సిందే. అమ్మ, ప్రేమకి కలర్, ఏజ్ అలాంటి భేదభావాలు ఉండవమ్మా. ఇలాంటి డైలాగులు చెప్పే ఏజ్ ఎప్పుడో దాటేశావే. పెళ్లి చేసుకోమన్నప్పుడు పెద్ద పెద్ద ఫిలాసఫీ డైలాగులు చెప్పావు. ఇప్పుడు నీ ఏజ్కు తగ్గోళ్ళు ఎవ్వరూ దొరికి సావట్లేదు. ఉంటాళ్లే అమ్మా, ఎవడొక గొట్టంగాడు. చెప్పినప్పుడు చేసుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు చూడు, ఏ గొట్టంగాడైనా పర్వాలేదన్న స్టేజ్కి వచ్చేసావు. అమ్మా నువ్వు ఆపమ్మా. ఇంకా నువ్వు మారవే. చెప్పి చెప్పి నా నోరు పోవటం తప్ప. ఇదిగోనే, చిన్నప్పుడెప్పుడో మా అన్నయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. వాడా? చీపుడు ముక్కేసుకుని ఉంటాడు. వాడినెవరు చేసుకుంటారు? అబ్బో, తమరేదో చిన్నప్పటి నుంచే ఇలియానాలాగా ఉన్నట్టు. మా ఆపింకా తిన్నివు ప్రశాంతంగా. అమ్మగారు, ఏంట్రా, డబ్బులేమైనా కావాలా? ఆహా, మీ ఆశీస్సులు కావాలి. దేనికిరా? వాటర్ క్యాన్ బిజినెస్ బాగా అవ్వాలనా? ఆహా కాదు, నా పెళ్లి బాగా అవ్వాలని. అప్పుడే నీకు పెళ్ళేంట్రా? నీ ఏజ్ ఎంత? 24. లేట్ అయిపోయింది కదండి. ఊర్లో అందరూ చావగొట్టేస్తున్నారు లేట్ అయిపోయిందని చెప్పి. మీరు మాత్రం తొందరగా చేసేసుకోండి. 23, 24 లోపలే చేసేసుకోండి. లేదంటే సంబంధాలు దొరకడం చాలా కష్టం అయిపోతుంది అమ్మగారు. బాగా చెప్పావురా, కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నావు. సర్లే అమ్మగారు, నేను వస్తా. పెళ్లి పనులు చాలా ఉన్నాయి. వాడెప్పుడు పెళ్లి చేసుకుంటే నీకెందుకు? అది కాదే, 24కే లేట్ అయిందంటున్నాడు. నువ్వు 30 వచ్చినా ఇంత ధీమాగా ఎలా ఉంటున్నావు? అర్థమైంది, ఆపింకా. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు పెళ్లి 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 అని ఇంకేం లేదా? ఎన్నిసార్లు చెప్పానే బావని పెళ్లి చేసుకోమని. వింటేనే కదా ప్రేమ ప్రేమ అన్నావు. ఇప్పుడు చూడు, ఒంటరిగా మిగిలిపోయావు. మహా సారీ మా. నువ్వెక్కడ ఒంటరి అయిపోతావని చిన్న భయం రా. నిన్ను హర్ట్ చేయాలని కాదురా. నా బంగారం కదూ, ఏడవకు నానా. ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి జీవితాంతం తోడుంటాడనే ప్రేమిస్తుంది. అవసరాలు తీసుకుని వదిలేసి వెళ్ళిపోతారు అనుకోరు కదా. నేను కూడా అలానే ప్రేమించా. తెలుసురా. తెలుసు కదా, మరెందుకు అలా మాట్లాడతావు? మహా, టిఫిన్ చేసి వెళ్ళు గనరా. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. నీ మాడిపోయిన దోశ నేనేం తిన్ను. ఏంటి, ఇప్పుడు దోశ మాడిందని టిఫిన్ వద్దంటున్నావా? ఏజ్ అయిపోయిందని పెళ్లి కూడా వద్దంటావా? ఇప్పుడు దాకా నీ పెళ్లి కోసం పోరాడాను, ఇంకా నా వల్ల కాదు. ఇక నుంచి నువ్వే పోరాడుకో. హే మహా, ఏంటి లేట్ అయింది? నీకు తెలుసు కదా నువ్వు లేకపోతే ఉండలేనని. ఉండకరా, అయినా ఎవడుండమన్నాడు నిన్ను? నువ్వు ఉన్న పెద్ద ఉపయోగం ఏం లేదులే. అది కాదు, నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? తెలీదు, అయినా తెలుసుకోవాలనుకోలేదు. అయినా పర్లేదు చెప్పేస్తా. నువ్వు ఓకే అంటే నేను లవ్ చేస్తూ ఉండిపోతా. రే రాకెట్ రాఘవా. రోమియో రోహన్. అదేలే. నీ ఏజ్ ఎంతరా? 23. యూనో? ఐ డోంట్ నో. నా ఏజ్ ఎంతో తెలుసా? అయినా ప్రేమకి ఏజ్తో సంబంధం అని చెప్పు. ఆర్ యూ సీరియస్ అబౌట్ మీ? యా, నా ప్రేమని చేపల పరిస్థితి భూమి సరిపోదు. ఆర్ యూ ష్యూర్? 101%. ట్రూ లవ్వా? ఆఫ్ కోర్స్. ఒక సీతారామం, ఒక లవ్ టుడే, ఒక రాధేశ్యామ్ లాగా చాలా ట్రూగా లవ్ చేశా.
అవునా సరే నైస్ 30 ప్రేమొద్దు గాని పెళ్లి చేసుకుందాం సరేనా నువ్వు చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నావు కదా పెళ్లి చేసుకుందాం ఓకేనా ట్రూగా లవ్ చేస్తున్నావు కదా పెళ్లి చేసుకుందాం ఒక లవ్ టుడే ఒక సీతారామం ఒక రాధేశ్యాం అలా మనం కూడా ఉందాం సరేనా ఇందాకేన్నావు కదా ప్రేమకి ఏజ్ కి సంబంధం లేదని దా పెళ్లి చేసుకుందాం దా పెళ్లి చేసుకుందాం పర్లేదు ట్రూగా లవ్ చేస్తున్నావు కదా పెళ్లి చేసుకుందాం దా పెళ్లి చేసుకుందాం దా పెళ్ళి అనగానే ప్యాంట్ లో పోసుకున్నావు నాతో ఎందుకురా నీకు పిల్ల పకోడిగా నీలాంటి వాళ్ళు ఏమంటారో తెలుసా నిబ్బా నీ అబ్బా పోరా కూల్ మహా ఇంకొకసారి మహా అన్నావు అనుకో మౌస్ తో మొహం పగల కొడతా పోరా పెద్దక్క అక్కడ మౌసులే చూసుకో ఇంతవరకు పెళ్ళి అవ్వలేదంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లాంటిదో ఎవరికి తెలుసు దీనికి ఇంత పొగరుంది కాబట్టి ఇంకా పెళ్లి కాలేదు ఇంత చదువుకున్న అమ్మాయిలకి అబ్బాయిలు ఎక్కడ దొరుకుతారు ఏంటి ఈ అమ్మాయికి ఇంకా పెళ్ళి అయ్యే ఛాన్సే లేదా ఎంతవరకు పెళ్ళి అవ్వలేదంటే వెనక మళ్ళీ ఏదో ఉండే ఉంటుంది లేరా. నాకు తెలిసి ఈ అమ్మాయిలో ఏదో డిఫెక్ట్ ఉందిరా, అందుకే పెళ్ళి అవ్వలా. ఇంకా ఈ రోజుల్లో అమ్మాయిల గురించి తెలిసిందేగా. ఒసి మహా, నీ మొహంలో ఏదో కళ్ళుందే చూడు, 30 అయినా బయటకలా కనిపించట్లేదు. మిర్రర్ చూసి మురిసిపోయింది చాలు, కానీ ముందు ఏజ్ అయ్యేలోపే పెళ్లి చేసుకో. అప్పుడేం తొందర ఉందిలే, చూసావుగా వాడు 23 అన్నాడు. వాడికంటే కామంతో కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి అలా అన్నాడు. ఏ నీకు తెలియట్లేదా? తెలుసు కదా, మూసుకుని తొందరగా పెళ్లి చేసుకో. సరే సర్లే, ఇప్పుడు అసలు కాఫీ తాగకపోతే మైండ్ పోయేలా ఉంది. మహా, నాకు తెలుసు రాకేష్, నువ్వు నా కోసం ఎప్పటికైనా తిరిగి వస్తావని. నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? ఇప్పటికైనా పెళ్లి చేసుకుందామా? మహా హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. నువ్వేంటి ఇక్కడ? నేను మా వైఫ్ రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటాం. ఇక్కడ నాటుకోడి కూర అంటే తనకు చాలా ఇష్టం. ఈరోజు తను రాలేదు, పార్సల్ తీసుకెళ్దామని వచ్చా. రే, నీ వల్లేరా నేను ఇలా మిగిలిపోయా. లవ్వు గివ్వని మాయ మాటలు చెప్పి నీకు నాకు సెట్ కాదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు, నన్ను వదిలేస్తావా? నీకే, నువ్వు పెళ్లి చేసుకుని బానే ఉన్నావు, నేను ఇప్పటికీ ఇలానే ఉండిపోయా. ఏ మహా, ఏం ఆలోచిస్తున్నావు? నో, ఏం లేదు, అంతా ఓకేనా? ఓకేనా? నువ్వు ఒక్కదానివే వచ్చావా, మీ హస్బెండ్తో వచ్చావా? హస్బెండ్ హస్బెండ్ అదే ఉన్నాడు ఎక్కడో. అదే ఎక్కడా తెలీదు, కానీ ఎక్కడో ఉన్నాడు. మహా, నీకు పెళ్ళి అవ్వలేదు కదా? నాకు పెళ్ళి అయితే అయింది, కానీ ఇప్పటికీ నువ్వే గుర్తొస్తున్నావు. నిన్ను వదులుకున్నానని ఇప్పటికీ బాధపడుతున్నా. ఇంకా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం మహా. ఒక పని చేద్దాం, పెళ్లి చేసుకుందామా? నాకు ఓకే, నీకు ఓకేనా? దా, మీ ఆవిడ నెంబర్ దా దా రా, ఇవ్వు. భయపడతావేంటి, ఇవ్వు రా. మీ ఆయనకి నువ్వు ఇష్టం లేదంట, నేనంటే ఇష్టం అంట. పెళ్లి చేసుకున్నా కూడా నేనే గుర్తొస్తున్నా అంటే ఇలా మాట్లాడా? హలో, మీ ఆయనకి నువ్వు అంటే ఇష్టం లేదంట, నాతో ఉంటా అంటున్నాడు. పెళ్ళైన తర్వాత కూడా నేనే గుర్తొస్తున్నా అంట, ఇలా మాట్లాడినా నీకు ఓకేనా? దా, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, దా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, దా రా పెళ్లి చేసుకుందాం. నేనే గుర్తొస్తున్నా అంటున్నావు కదరా, పెళ్లి చేసుకుందాం, దా. ఎందుకంత భయపడుతున్నా? గుర్తొస్తున్నా అంటున్నావు కదరా, పెళ్లి చేసుకుందాం, పదా పెళ్లి చేసుకుందాం, పదా పదా రా పెళ్లి చేసుకుందాం. మళ్ళీ కలుద్దాం. వెళ్ళిపోతున్నావేంటి, ఎందుకు భయపడుతున్నావు? నేను గుర్తొస్తున్నా కదరా. కుక్క మారండ్రా, ఇంకా పెళ్ళైనా సరే మగబుద్ధి పోనిచ్చుకోలేదు. పెళ్ళైన తర్వాత కూడా నేనే గుర్తొస్తున్నా అంట. వెదవకి ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోలేదు. అమ్మని అమ్మ, నా పెళ్ళానికి చెప్పుద్దంట, తెలిస్తే తాట తీసేస్తుంది. ఏమైంది మహా, డల్గా కూర్చున్నావు? ఇందాక రోహన్ గాడు నువ్వు నా లవ్ అని ఏవేవో డైలాగులు వేశాడు. మంచిదేగా. ఏంటి మంచిది? పెళ్ళంటే పిల్లిలా పారిపోయాడు. అంతేనా? దానికి అంతలా ఆలోచిస్తున్నావా? కాదు, ఇప్పుడే కింద రాకేష్ కనిపించాడు. ఆహా, ప్యాచప్పా, మళ్ళీ స్టార్టా? అంత లేదు, వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందంట. వాడి పెళ్ళానికి ఏదో తీసుకెళ్ళడానికి వచ్చాడంట. ఫైనల్గా వాడికి కూడా పెళ్ళైపోయింది. నువ్వు కూడా తొందర చేసుకోవే. అయ్యింది. వాడిని మాయమాటలు చెప్పి చేసుకున్నాడు అమ్మాయిని. మాయో మంత్రమో 100 అబద్ధాలు చెప్పానో పెళ్లి చేయాలంటారు పెద్దలు. మనం కూడా అలా చేసేసుకోవాలి.
నాకు అబద్ధాలతో కూడిన పెళ్ళొద్దే, నన్ను రానిలా చూసుకునేవాడు కావాలి. నిన్ను రానిలా చూసుకునేటోడు రావాలంటే నువ్వు తపస్సు చేయాలి. అంత లేదు, నారాజు కూడా ఎక్కడో ఉండే ఉంటాడు. బాబా వర్షం పడాలరా, రోడ్లన్నీ పియపి అయిపోతాయి. ఎవడ్రా వాడు సర్కస్ లో కోతున్నట్లున్నాడు, రోడ్డు మీద స్టంట్లు వేస్తున్నాడు చూడలే. అంకుల్ పంచెత్తుకోండి అంకుల్, తడిసిపోతుంది. లే ముట్టాలనా కొడుకా, మెల్లికి పో, పడేవు. నువ్వు ముందు చూసుకొని పోవా అంటే నాకు చెప్తాడు వీడు. అన్న బయట వర్షం పడుతుంది, ఈరోజు నేను కాలేజ్కి పోను. ఏందిలే ఇది వర్షమా? దీన్ని వర్షం అంటారా? దీన్ని వర్షమే కదా నాన్న అది. ఈ వర్షం ఎట్లుందో తెలుసా?